హలో గైస్, నేను మీ భానుప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ అబౌట్ టుడే యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ అయితే ఇంకొక బడ్జెట్ అన్బాక్సింగ్ అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే ఎక్కువ ప్రైస్ పెట్టలేక తక్కువ ప్రైస్లో మొబైల్స్ ఏమైనా వస్తాయని చెప్పి చూస్తుంటారు. సో నా సజెషన్ ఏంటంటే సామ్సంగ్ గ్యాలక్సీ F15 లేదా M15 అనమాట. అమెజాన్లో అయితే కనుక M15 అని అయితే అమ్ముతున్నారు, అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే కనుక F15 అని అయితే అమ్ముతున్నారు అనమాట. సో గైస్, ఇప్పుడు ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ బడ్జెట్ వర్త్ కాదని చెప్పేసి ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని ఫిజికల్ ఓరియో చూసుకుంటే కనుక చాలా మంచిగా అయితే ఉందన్నమాట డిజైన్. అండ్ కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం పౌచ్ లేకుండా వాడితే మాత్రం ఇలా గలీజ్గా అయితే కనిపిస్తుంటుంది, ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో గైస్, మన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. కాకపోతే బెజిల్స్ కొంచెం ఉన్నాయి, బట్ డిస్ప్లే అయితే కనుక నాకు చాలా బాగా అయితే నచ్చింది. అంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే దొరకదు. అండ్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను లాస్ట్లో అయితే చెప్తాను. సో గైస్, మనం ఇంకా మాట్లాడుకుంటే దీని యొక్క కెమెరాస్ అనమాట. కెమెరాస్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ డివైస్లో మాక్సిమం ఈ ప్రైస్ రేంజ్లో మనకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే సమ్వాట్ బెటర్ అనమాట ఇదైతే. అండ్ గైస్, మనం నెక్స్ట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుందాం. స్పీకర్స్ వచ్చేసరికి దీనికి సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చారు, అండ్ ఒకటి వచ్చేసరికి ఇయర్ పీస్, అండ్ ఒకటి వచ్చేసరికి సింగిల్ స్పీకర్ డౌన్ అయితే ఉందన్నమాట. అండ్ గైస్, సౌండ్ అయితే చాలా లౌడ్ అయితే ఉంది, ఒకసారి మీరే వినండి. అండ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే దీనికైతే డ్యూయల్ మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది టాప్ లో అయితే ఒక మైక్రోఫోన్ ఉంది, అండ్ డౌన్ లో అయితే ఒక మైక్రోఫోన్ ఉంది. సో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు దీంతో కాల్ అసిస్టెంట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని మనం నాయిస్ లేకుండా అయితే మాట్లాడొచ్చు. అండ్ గైస్, మనం దీని ఫిజికల్ ఓరియో చూసుకుంటే కింద అయితే కనుక ఛార్జింగ్ పాయింట్ అండ్ మైక్రోఫోన్ ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరి కనుక ఇయర్ ఫోన్ ప్లగ్ ఇన్ ఉంటుంది కదా, ఇయర్ ఫోన్ ప్లగ్ అయితే పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. 3.5mm ఇయర్ ఫోన్ జాక్ అయితే తీసేయలేదు అనమాట, దీంట్లో అయితే ఉంది. అండ్ గైస్, మనం పైన చూసుకుంటే సింగిల్ మైక్రోఫోన్ అయితే ఉందన్నమాట. అండ్ సైడ్స్ చూసుకుంటే పవర్ బటన్ ఇదే మనకి ఫింగర్ ప్రింట్ లాగా కూడా యాక్ట్ అవుతుంది అనమాట. ఇంకా పవర్ అప్ బటన్ అండ్ డౌన్ బటన్. ఆఫ్టర్ దట్ మనం కింద చూసుకుంటే ఇంకా అంతే అనమాట. సో డిజైన్ అయితే క్లాసిక్ అయితే ఉంది. సో గైస్, మనం దీని గురించి ఇంకా మాట్లాడుకుంటే ఒకసారి ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫొటోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే మీకు డిస్ప్లే చేస్తాను. ఈ ఫొటోస్ ఎలా వస్తున్నాయి అనేది మీరు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి గైస్. సో గైస్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కనుక చాలా అక్యురేట్గా అయితే ఉందన్నమాట, చాలా స్పీడ్గా అయితే ఉంది. చూడండి మీరే. డిస్ప్లే అయితే కనుక చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. సూపర్ AMOLED డిస్ప్లే, సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కదా, చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. సో గైస్, ఇదైతే మనకి ప్రెసెంట్ అయితే Android 14తో అయితే రన్ అవుతుంది, అండ్ One UI 5.0. సో గైస్, వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్పి సర్టిఫై చేస్తున్నారు. సో మనకైతే అప్డేట్స్ పరంగా అయితే నో ప్రాబ్లం అనమాట. అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ లేదా ఎవరైతే నార్మల్ యూజ్ లేదా డైలీ యూజ్ చేస్తారో వాళ్ళకైతే దీని పవర్ కనుక చూసుకుంటే మనం 6000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇచ్చారు కాబట్టి దగ్గర మీరు 2 days అయితే ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ మనం ఇంకా మాట్లాడుకుంటే దీని గురించి, అండ్ దీంట్లో అయితే మనకి 5G బ్యాండ్స్ దగ్గర 12 to 13 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ ఉందన్నమాట. సో మీరు ఎక్కడ ఉన్నా సరే 5G అయితే మంచిగా అయితే వస్తుంది.
ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ గైస్ ఇంకా మనం మాట్లాడుకుంటే ఇప్పుడైతే మనం ఒకసారి గేమింగ్ టెస్ట్ అయితే చేసి చూద్దాము. గేమింగ్ అయితే ఓకే గైస్, నాట్ బ్యాడ్ అని అయితే నేను చెప్పలేను, మంచిగా అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో అయితే మనం ఇంతే ఎక్స్పెక్ట్ చేయగలం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా సరే మనకు ఆ ప్రైస్ రేంజ్లో అయితే రావు. అండ్ గైస్ మనం నెక్స్ట్ చూస్తే కనుక శాంసంగ్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాక్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తాడు. నాక్ సెక్యూరిటీ వల్ల యూజెస్ ఏంటనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో అదైతే మీకు ఎండ్ కార్డ్ అయితే వేస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. సో గైస్ అండ్ గైస్ నా కాడైతే గ్యాలక్సీ F15 అండ్ M15 రెండు మొబైల్స్ అయితే నా కాడ ఉన్నాయి అనమాట. సో రెండింటికి కంపారిజన్ వీడియో అయితే ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. బికాస్ రెండింటికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటాయి. అదేమో అమెజాన్ అమ్ముతారు, ఇదైతే ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు. బట్ రెండు ఫోన్స్ ఒకటే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ దాంట్లో ఉన్న డిఫరెన్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాము. మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వచ్చిన కామెంట్స్ని బట్టి అయితే నేను వీడియో చేస్తాను. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.